హాయ్ హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనందరి ఫేవరెట్ రెసిపీ చికెన్ దమ్ బిర్యానీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఓకేనా? మరి ఈ వీడియో ఏంటో చూసేద్దామా? చికెన్ దమ్ బిర్యానీకి నేను 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. ఈ చికెన్ని నీట్గా వాష్ చేసేసి తర్వాత అందులోకి ఒక 4 స్పూన్స్ వరకు కారాన్ని, అలాగే ఒక 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని, ఒక 2 స్పూన్స్ గరం మసాలా, అలాగే 1 స్పూన్ బిర్యానీ మసాలాని యాడ్ చేయండి. అలాగే ఒక 2-3 స్పూన్స్ వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోండి. గ్రేవీ బాగుంటుంది పెరుగు వేస్తే, గ్రేవీ కూడా ఎక్కువగా వస్తుందన్నమాట. వీటితో పాటే తగినంత సాల్టు, అలాగే కొంచెం కొత్తిమీరని, పుదీనా, అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. అలాగే ఒక నిమ్మకాయను కూడా పిండుకోండి ఇందులోనే. ఇవన్నీ వేసుకున్నాక మొత్తం బాగా మిక్స్ చేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక 1 అవర్ కానీ లేదా కుదిరితే హాఫ్ అన్ అవర్ కానీ మ్యాగ్నేట్ చేసుకుంటే చికెన్కి మసాలా అంతా పట్టి బాగుంటుందండి టేస్ట్. నేను చెప్పే ఈ మెథడ్లో కనుక మీరు చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తే ఖచ్చితంగా 99% అయితే సక్సెస్ అవుతారండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీకు. కొత్త వాళ్ళైనా సరే చాలా చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట. అయినా ఈ రోజుల్లో చికెన్ బిర్యానీ రాని వాళ్ళంటూ ఎవరు ఉండరు కదా. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే ఈ రెసిపీ. కానీ నా స్టైల్లో నేను ఎలా చేస్తానో అనేది మీకు చూపిస్తున్నాను అనమాట. కానీ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ట్రై చేయండి బిర్యానీని. మీకు ఏవైనా కొత్తగా రెసిపీస్ ఏమైనా కావాలి అంటే నాకు కామెంట్స్లో తెలియజేయండి. నేనైతే వాటికి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అలాగే నా వీడియోస్లో కూడా చేసి మీకు వీడియోస్ రూపంలో చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం బిర్యానీ రైస్ని అయితే సోక్ చేసుకొని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలండి. నేను కేజీ చికెన్ తీసుకున్నాను కదా, రైస్ని అయితే 1/2 కేజీ తీసుకుంటున్నానండి. 1/2 కేజీ రైస్ని క్లీన్గా వాష్ చేసుకొని ఒక 2 టైమ్స్ దాంట్లో వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేశానండి. ఎక్కువగా కూడా నానబెట్టాల్సిన అవసరం లేదు, మళ్ళీ రైస్ అనేది ఎక్కువగా ఉడికిపోతుంది అనమాట. దీన్ని కూడా పక్కన పెట్టేశాక మనం రైస్ని అయితే ఉడికించేసుకుందామండి. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం స్టవ్ మీద బిర్యానీకి ఉడికేటట్టు సమానంగా లోతుగా ఉండే ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోండి. నేను ఒక్కొక్కటిగా వేస్తున్నానండి అన్నీని. మళ్ళీ మనం చికెన్లో కూడా వేసుకుంటాం కదా ఫ్రై చేసేటప్పుడు, ఇందులో ఒక్కొక్కటిగా కొంచెం తక్కువగా స్పైసీ తక్కువగా తినేవాళ్ళు ఒక్కొక్కటిగా వేసుకోండి. ఎక్కువగా కావాలంటే మీరు ఇంకా ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఒకసారి బాగా మంచిగా ఫ్రై చేసుకోండి. మంచి ఫ్లేవర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని బిర్యానీకి ఉడికేటట్టుగా సరిపడా వాటర్ అంతా పోసుకొని అందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఈ ఎసరు కాగేటప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న రైస్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకొని ఒక 50-60% ఉడికితే సరిపోతుందండి. నేనైతే కుక్కర్లోనే చేస్తున్నానండి ఈ చికెన్ దమ్ బిర్యానీని. మీరు గిన్నెలో చేసుకోవాలంటే కనుక ఇది 80% అయితే ఉడికిపోనివ్వండి రైస్ని. తర్వాత ఇది ఇలా ఉడుకుతూ ఉండగా మనం పక్కన కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో కూడా ఆయిల్ లేదా నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. ఒక 2 స్పూన్స్ వరకు బిర్యానీ మసాలాని, స్పైసెస్ని కొంచెం యాడ్ చేసుకొని ఫ్రై చేస్తూ ఉండండి. అవి మంచి ఫ్లేవర్ వచ్చాక 4 పచ్చిమిర్చిని, అలాగే కొంచెం జీడిపప్పును కూడా యాడ్ చేసుకోండి. జీడిపప్పు అనేది ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి అవైలబుల్గా ఉంటే. తర్వాత కొంచెం పుదీనా, అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు కూడా ఉంటే వేసుకోండి. కరివేపాకు అనేది నేను ఎందులో అయినా వేస్తానండి, బిర్యానీలో అయినా కర్రీస్లో అయినా కూడా, హెల్దీ కాబట్టి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అంతా కూడా ఇందులో వేసుకొని ఒక 10 మినిట్స్ అలా కుక్ అవనివ్వండి. మూత పెట్టకండి. మూత పెట్టకుండా ఒక 10 మినిట్స్ కుక్ అయితే సరిపోతుందండి. అలా కుక్ అయిన తర్వాత మనం పక్కన రైస్ ఉడుకుతుంది కదా, ఒక 50-60% ఉడికిన రైస్ని అంతా కూడా వాటర్ లేకుండా ఇందులోకైతే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇందులోకి లేయర్స్ కిందన్నా వేసుకోవచ్చు చికెన్ని, లేదంటే చికెన్ అంతా అడుగున ఉన్న పైన వేసేసుకోవచ్చండి, ఏం పర్లేదు. నేనైతే చికెన్ పైన వేసేసాను రైస్నంతా కూడా. ఎలా వేసినా పర్లేదు, మంచిగా కుక్ అవుతుందండి.
ఫైనల్‌గా లాస్ట్‌లో పైన కొంచెం నెయ్యినైతే వేసుకోండి. ఒక 1, 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకొని, అలాగే కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసుకోండి. మీకు స్పైసీగా ఉండాలంటే ఇంకా కొంచెం బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే లేదు. ఆల్రెడీ మనం ఆ చికెన్‌లో వేసాం కాబట్టి సరిపోతుందనమాట. ఇంకా మీకు కావాలంటే కరివేపాకు ఇవేమైనా కూడా ఆప్షనల్ పైన వేసుకోవచ్చు. లేదంటే లేదు. అంతేనండి. కుక్కర్‌కి విజిల్ పెట్టేసి జస్ట్ అలా ఒక 1 విజిల్ వచ్చే వరకు ఉంటే సరిపోతుంది. విజిల్ వచ్చాక కూడా ఎక్కువసేపు విజిల్ దానికే ఉంచేయకుండా ఒక 5 మినిట్స్‌లో తీసేయండి. అప్పుడే మనకి బిర్యానీ అనేది పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. పర్ఫెక్ట్‌గా వస్తుంది కూడా. కొత్త వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చండి. నేను చెప్పిన ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి ఖచ్చితంగా. మీకు బిర్యానీ అనేది 99% పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. చాలామంది చేస్తారు కానీ బిర్యానీ అనేది పొడిగా రాదు. అండ్ ఎక్కువగా ఉడికిపోతుంది రైసు. అది నేను చెప్పిన మెథడ్‌లో అయితే ఈజీగా ఫాలో అవ్వండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఒక 2 టైమ్స్ చేసే వరకు మీరే ఖచ్చితంగా పర్ఫెక్ట్‌గా చేసేసేలాగా వస్తుందనమాట. ఓకేనా? లాస్ట్‌లో నేనైతే కొంచెం ఫుడ్ కలర్‌నైతే యాడ్ చేశానండి. మీకు కావాలంటే వేసుకోండి. లేదంటే లేదు. అంత అవసరమేమీ ఉండదు. ఫుడ్ కలర్ అనేది నేను కూడా ఎప్పుడు వేయను. జస్ట్ వీడియో పర్పస్ కోసం అయితే మంచిగా కనపడాలని వీడియోస్‌లో వేశానంతే. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత ఇంకా ఇలాంటి రెసిపీస్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వెళ్తూ కొంచెం చిన్న లైక్ ఇవ్వండి. ఇంత కష్టపడి చేశాను కదా బిర్యానీ. మీరు కూడా ట్రై చేసి అలాగే మీ ఫీడ్బ్యాక్ని కూడా నాకు కామెంట్స్లో తెలియజేయండి. మీ ఫీడ్బ్యాక్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. లాంగ్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరూ కామెంట్స్ చేయట్లేదు. అలాగే లైక్స్ కూడా రావట్లేదు. కానీ నేను చేస్తూ ఉంటానండి వీడియోసు. మీరు మాత్రం మంచిగా సపోర్ట్ చేయండి ప్లీజ్. సరేనండి. అయితే మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి. ఓకేనా? బాయ్ బాయ్. టేక్ కేర్ అందరికీ.